రోజుకో శ్లోకంలో ఈరోజు 21వ శ్లోకం. ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మच्चेतस्फुटपटकुटीं प्राप्य विशदां जयस्वामिन् शिक्त्या सह शिवगणैः सेवितविभो धृतिस्तम्भाधारां दृढगुणनिबद्धां सगमनां विचित्रां पद्माढ्यां प्रतिदिवस सन्मार्गघटितां स्मरारे मच्चेतस्फुटपटकुटीं प्राप्य विशदां जयस्वामिन् शक्त्या सह शिवगणैः सेवितविभो. నా మనసుని మందిరంగా చేసుకున్నాను స్వామి, నువ్వు శక్తితో కలిసి, అంటే మా అమ్మతో కలిసి, ఇంకా ఎవరితో కలిసి, శివగణాలతో కలిసి, శృంగి మొదలైన శివగణాలతో కలిసి వచ్చి మనసులో కొలువుండు అని చెప్పి ఎంతో అందంగా అడుగుతున్నారు. అదేంటో చాలా ఈజీ పని అయినట్లు అడిగేస్తున్నారు చక్కగా స్వామివారిని. ఎందుకంటే ఆది శంకరాచార్యుల వారికి స్వామివారి మీద అంతటి భక్తి ఉంది కాబట్టి అంత స్వతంత్రంగా అడగగలుగుతున్నారు. మనం కూడా అలాగే భక్తిగా అడుగుదాం స్వామిని. ఒకసారి ప్రతిపదానికి అర్థం చూసుకుందాం. హే స్మరారే అంటే కాముడికి శత్రువైన వాడా. భో స్వామిన్ సకల లోకాలను వశపరుచుకునేవాడా. గణైహి గణముల చేత. సేవిత ధ్యానింపబడేవాడా. హే విభో ఓ సర్వవ్యాపకుడా అంటే మొత్తం ప్రపంచమంతా సర్వమంతా వ్యాపించి ఉన్నవాడా. హే శివ అఖండానంద స్వరూపానికి రూపమైన ఓ పరమేశ్వరా. ధృతి ధైర్యం అనేది. స్తంభ నిట్రాడు. ఆధారం ఆధారంగా చేసుకొని. దృఢమైన అంటే బలమైన. గుణ అంటే ఏంటి ఆ గుణాలు? త్రిగుణాలు. ఏంటి? రజస్తమ తమో గుణాలన్నమాట. అలాంటి త్రిగుణ కార్యాలైన దేహాదులు అనడి త్రాళ్లతో. నిబద్ధాం నిలపబడేదిగా. సగమనాం ఎక్కడికి కావాలన్నాకు అని పోగలిగేదిగా. విచిత్రమైన అంటే నానా రంగులతో కూడిన. పద్మాఢ్యాం లక్ష్మీయుక్తమగు పద్మముల వంటి ముగ్గులతో. ప్రతి దివస ప్రతిదినమందును. సన్మార్గ ఘటితాం బ్రహ్మ విచారమందు చేరిక గలిదే అంటే రాజమార్గంగా ఉండేది. అంటే రాజమార్గంగా మనం ఎలాంటి వాకిల్ని చెప్పుకుంటాం? తూర్పు వైపు మనకి ఇంటి వాకిలి ఉందంటే దాన్ని రాజమార్గం అంటాం అన్నమాట. ఎప్పుడైనా తూర్పు వాకిలి చాలా మంచిది అని చెప్తారు. అలాంటి తూర్పు వాకిల్ని అమరుస్తాడంట ఈయన మనసు అనే ఇంటికి. విశదాం నిర్మలమైనదియు. మచ్చేత నా చిత్తము అనేది. స్ఫుటపట కుటీం స్ఫుటమైన డేరాను అంటే నా మనస్సునే అందమైన వస్త్రంగా చేసి దాన్ని డేరాలాగా మార్చాను స్వామి అని చెప్తున్నాడు. డేరాలంటే తెలుసు కదా అందరికీ. అలా డేరాలాగా ఏర్పరిచాడంట ఆయనకి మనసులో మందిరాన్ని. ప్రాప్య పొంది అంటే నువ్వు దాంట్లోకి ప్రవేశించి, ఆ డేరాలోకి ప్రవేశించి, శక్త్యా సహా పార్వతీదేవితో కలిసి, జయ నివసించు స్వామి అని చెప్తున్నారు. చూడండి ఎంతటి కష్టసాధ్యమైన పనిని ఎంత ఈజీగా అడుగుతున్నారు ఆయన. ఏమడుగుతున్నారు? ఓ స్వామి, మన్మథ సంహారి, నా హృదయం ఒక గుడారం వంటిది. అది దాన్ని ఎలా కట్టాడంట? ఆ గుడారాన్ని ధైర్యము అనే స్తంభంపై ఆధారపడిందంట. ఆ స్తంభానికి ఆధారం ఏం కావాలి? గుణాలు అనే తాళ్లతో కట్టబడి ఉంచాడంట. ఏమేం గుణాలు? సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనే తాళ్లతో కట్టబడి ఇటు అటు తిరగడానికి వీలుగా ఉంచాడంట. విచిత్రంగా పద్మాకారంగాను
అంటే రంగురంగుల ముగ్గుల్ని పెడుతున్నాడంట ఆ ఇంట్లో ఆయన. పద్మాలు వంటి ముగ్గుల్ని చక్కగా అలంకరించి ఉంచుతున్నాడంట. ప్రతి దినము మంచి మార్గం కలదిగా ఉండే వాకిలిని ఏర్పాటు చేశాడంట. అంటే తూర్పు వాకిలిని ఏర్పాటు చేశాడంట. ఆ గుడారమును పార్వతితో సహా ప్రవేశించి, "ఓ ప్రభో! విజయుడుగా నా హృదయంలో ఉండు" అని కోరుకుంటున్నాడు. నిన్న శ్లోకంలో ఏం చెప్పారు? నా మనస్సు అనే కోతి నీతో తిరుగుతుంది. దాన్ని నా మనస్సు ఒక కోతి. దాన్ని నీతో తిప్పుకో. నీ అధీనంలోకి నన్ను తెచ్చుకో అన్నాడు. ఇప్పుడేం అడుగుతున్నాడు? నా మనస్సులో కొలువుండిపో స్వామి అన్నాడు. మళ్ళీ వెంటనే డౌట్ వచ్చింది. నీ మనస్సు అసలు కోతి కదా! ఇప్పుడేంటి నువ్వు మనస్సును మందిరంగా చేశాను, రా రా అని పిలుస్తున్నావు. ఆ కోతి లాంటి మనస్సు లోపలికి నేనెలా రావాలి అని స్వామివారు అడిగితే ఆయన దానికి సమాధానం ఏం చెప్తున్నారు? నా మనస్సు అనే కోతి నీతో సహవాసం చేసి, అంటే నిన్న భక్తి అనే త్రాడుతో కట్టేశారు కదా ఆ మనస్సు అనే కోతిని. మరి నా మనస్సు అనే కోతి నీతో తిరిగి తిరిగి దాని చపలత్వం తగ్గి, దానికి స్థిరత్వం పెరిగి, నీ మీద భక్తి తత్వం కలిగి మారింది నా మనస్తత్వం స్వామి. అలా మారిన నా మనస్సులోకి నువ్వు ప్రవేశించు అని అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు అది కూడా? ఓ మన్మధుణ్ణి మసి చేసిన వాడా, నీకు జయమగుగాక అంటూ ప్రారంభించారు. నిన్ను పార్వతితో జతకట్టేలా చేయాలని దేవతల తరఫున ఉద్యమించిన కాముణ్ణి మూడో కన్ను విప్పి కాల్చివేసి వాడికి పాపం ఒళ్ళు లేకుండా చేశావయ్యా. ఆల్రెడీ మనం ఒకసారి చెప్పానండి నేను. కాముణ్ణి నాశనం చేసి బూడిదైపోయాడు కదా! ఆ తర్వాత పార్వతీదేవి అతనికి శరీరం లేకుండా పోయిందిగా. రతీదేవి, అతని భార్య రతీదేవి ఏడుస్తూ ఉంటే రతీదేవికి వరమిచ్చింది. ఇతను శరీరుడుగా నీకు మాత్రమే కనిపిస్తాడు, అశరీరుడుగా ప్రపంచమంతా ఉంటాడు అని వరమిచ్చారనమాట. అలా నీవు పార్వతీదేవితో జత కట్టాలని దేవుళ్ళ తరఫున వచ్చిన పాపం ఆయన్ని నువ్వు మూడో కన్ను తెరిచి కాల్చేశావు కదా! వాడికి పాపం ఒళ్ళు లేకుండా చేశావు కదా! లోకమంతా ఇల్లైన వాడివి నువ్వు. నీకంటూ ఒకానొక ఇల్లు లేకపోవటం వల్లే కదా పెళ్లి తర్వాత కూడా మామగారింట్లో కొలువు తీరావు. నీకోసం నేను కైలాసమంత విశాలమైన, అందమైన ఇల్లు సిద్ధం చేశాను. అది ఎలా తయారు చేశానో తెలుసా? ధైర్యమైన ఈ స్తంభాలను ఆధారంగా నిలబెట్టాను స్వామి. వాటిని దృఢ గుణాలు అనే తాళ్లతో బిగించి కట్టాను. అంటే త్రిగుణాలతో బిగించి కట్టాను. నా దేహమనే వస్త్రంతో పైకప్పు వేశాను. నా దేహాన్నే వస్త్రంగా చేసి దానికి పైకప్పు వేశాను. ఇల్లంతా శుభ్రంగా అలికి రంగురంగులతో కూడిన పద్మాలను పోలిన ముగ్గుల్ని పెట్టాను. ప్రతి ఉదయం సన్మార్గమనే తూర్పు వాకిలి తీయబడేలాగా నిర్మించిన విశాలమైన ఈ ఇంటిలోకి నువ్వొక్కడివే వస్తావేమో. అలా రాకు స్వామి. నీవు నీ శక్తితో మరియు శివగణాలతో సహా వచ్చేసేయి. నా హృదయంలాగే ఈ ఇల్లు కూడా నిర్మలమైనది. నీవు ఉండతగిందే మరి. నా ఇంటికి యజమానివై విచ్చేసి నా సేవలను అందుకో స్వామి అని ఎంతో వినయంగా అడుగుతున్నారు. ఆయన మనసు కోతిలాగా ఆయన పక్కన తిరిగి తిరిగి భిక్షాటనలో తిరిగి తిరిగి అంట చక్కగా చపలత్వం తగ్గి స్థిరత్వం పెరిగి భక్తి తత్వంతో మారిందంట ఆయన మనస్తత్వం. ఎంత అందంగా అల్లారో పదాల అల్లిక ఆదిశంకరాచార్యులు వారు చక్కగా చెప్తున్నారు. మనం కూడా మన మనసును మందిరం చేసి మరి దేవుణ్ణి పిలుద్దామా? ఉంటారేమో. ఓం నమ శివాయ.